సర్వోన్నతుడైనా యేసు స్వరం, సర్వోన్నతుడైనా యేసు స్వరం. బాగు చేయని రోగమే లేదు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచిన రోగమే లేదు, ఆయన కుదురుపరిచిన రోగమే లేదు. దెయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాల్ని కుదిర్చాడు, అనేక జీవితాల్ని బాగు చేశాడు ఆయన. దేవుని స్తోత్రములు గాక. ఆయన పాప విముక్తులు చేశాడు, ఆయన పరిశుద్ధులుగా మార్చాడు. ఆయన ప్రేమాస్వరూపైన దేవుడు. దేవుని స్తోత్రములు గాక. నా ఇంతకు వచ్చే వాళ్ళు నేను ఎవరిని కూడా త్రోసివేయనని సెలవిచ్చిన గొప్ప దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా యేసుక్రీస్తు అని ఆహ్వానిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మన అందరం కూడా ఎన్నో కష్టాల్లో జీవిస్తున్నాం, నష్టాల్లో జీవిస్తున్నాం. అయితే ఈ నష్టాన్ని పూడ్చగలిగిన వాడు, కష్టాల నుండి విడుదల చేయగలిగిన వాడు సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎందుకనంటే తన ప్రేమను మనకి కనపరచడానికి ఆయన తన ప్రాణాన్నే ఇచ్చేశారు ఆయన. హల్లెలూయా. ఇంకెంతకంటే ప్రేమను చూపించగలిగే వారు ఎవరు కూడా లేని లోకంలో. కాబట్టి ఆయన ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నావా, ఒకవేళ కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇదిగో నీ సమస్యలన్నిటికీ జవాబు వేసే. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ స్థితిని మార్చగలిగిన వాడు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. నీకు సౌఖ్య జీవితాన్ని ఇచ్చి ఈ లోకములో సంతోషంగా జీవింపజేయటమే ఆయన ఉద్దేశం. హల్లెలూయా. ఎవరిని కష్టపడమని, శ్రమ పడమని ఆయన యొక్క ఉద్దేశం కానే కాదు. ఆయన మన అందరినీ సంతోషంగా ఉంచడానికి దీనుడిగా అవతరించిన గొప్ప దేవుడు. హల్లెలూయా. మనం సంతోషం పెట్టడానికే మన దుఃఖాన్ని అంతా కూడా ఆయన భరించాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో సమృద్ధిగా జీవించడానికి ఆయన దీనుడిగా అవతరించిన గొప్ప దేవుడు. ఈ రోజున నువ్వు దేనత్వంలో ఉండి ఒకవేళ ఆ ప్రభువుని యేసుని మొరపెట్టుకుంటే చాలు, ఆయన నీ జీవితాన్ని మార్చివేయగలిగిన గొప్ప దేవుడు. నేను ధనవంతులుగా చేయగలిగిన గొప్ప దేవుడు, ఆరోగ్యవంతులుగా చేయగలిగిన గొప్ప దేవుడు, సంతోష భరితులుగా చేయగలిగిన గొప్ప దేవుడు, నీ దుఃఖ వస్త్రాన్ని తీసి నాట్యంగా మార్చగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజే ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నిన్ను తప్పించగలిగే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, రక్షించగలిగే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, కానీ యేసు అనే గొప్ప నామం నీకు దగ్గరగా ఉన్న నామం. హల్లెలూయా. ఒక్క మారు పిలిచి ఆయనకు గొప్ప సహాయాన్ని అందుకుంటానికి ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించి ఆయన ఇచ్చే గొప్ప మేలును, ఆయన ఇచ్చే గొప్ప సంతోషాన్ని, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణని, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని, ఆయన ఇచ్చే నెమ్మదిని, ఈ శాంతిని పొందుకుంటానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈరోజే వచ్చి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి నమ్మి ఆయన పరిశుద్ధ నామాన్ని గౌరవించి ఆయన నామాన్ని ఆశ్రయించి మేలును పొందుకుంటానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ దేవ కుమారుడు, ఆ పరిశుద్ధమైన దేవుడు మనందరికీ కూడా ఈ వాక్యమైన వారికి, ఆయన ఆశ్రయించిన వారికి కృపను ప్రసాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యను స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ మాటలు వింటున్నప్పుడు ఇదిగో ఇప్పుడే మాతో పాటు ఏకీవించండి. దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అద్భుతాలు చేసే దేవుడు, మన కొరకు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు, పిలిస్తే చాలు పలికే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన కనిపించే దేవుడు, ఆయన చాలా గొప్ప దేవుడు. హల్లెలూయా. నీ స్నేహితుడు ఆయన. హల్లెలూయా. నీ బంధువు ఆయన, నీ ప్రాణ స్నేహితుడు, ప్రాణమిచ్చిన స్నేహితుడు, నిజ స్నేహితుడు. ఆయన్ని ఆశ్రయించి నీ కష్టాలన్నీ ఆయనకు చెప్పుకుని గొప్ప విడుదల పొంది ఈ లోకంలో సంతోషభరిత జీవితాన్ని గడపడానికి ఆ దేవదేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనం చెల్లించుకున్నాను నాయన. ఈ రాత్రి సమయంలో ప్రభా నా తండ్రి, అయ్యా ఇదిగో ఈ ప్రియ బిడ్డలతో పాటు నాయన ఈ మధ్య నాయన తండ్రి ప్రియ బిడ్డలతో కలిసి నేను ప్రార్థిస్తూ ఉంటాడుగా ప్రభా, ఈ వాక్యాలు ఎవరైతే విని ప్రార్థనలోకి ఇస్తున్నారో వారందరి పట్ల నీ కటాక్షం చూపించడం వేడుకున్నా తండ్రి. వారి కష్టాల నుండి విడుదల అనుగ్రహించండి, సమస్యలకు జవాబును అనుగ్రహించండి నాయన, రోగం నుండి విడుదల అనుగ్రహించండి నాయన తండ్రి. గొప్ప సంతోషం, సమాధానం, ఆరోగ్యమును ప్రభా
అభివృద్ధిని, సమృద్ధిని ప్రసాదించి నడిపించండి. నీవే నిజ దేవుడు తండ్రి, నిజ స్నేహితుడు ప్రభా. నీకేనైనా ప్రతి కష్టాన్ని వివరించుకుని అయా మీరు ఇచ్చే నిత్య జీవాన్ని ప్రభా పొందుకుంటానికి సహాయం చేయండి. పాపం నుండి విడుదల పొందడానికి సహాయం చేయండి నాయన. మీ పరిశుద్ధ రక్తంలో నాయన నా తండ్రి కడగబడి ప్రభా పరిశుద్ధులుగా మార్చబట్టడానికి సహాయం చేయండి. యేసయ్యా మీకు వందనం చెల్లించుకున్నాను తండ్రి. మిమ్మల్ని చూడటానికి పరిశుద్ధత ఒకటే మార్గం ప్రభు. నేనే మార్గంలో సత్యముని జీవమని సెలవిచ్చారు తండ్రి. మేమైతే పరిశుద్ధంగా జీవించలేము కానీ మా కొరకు పరిశుద్ధంగా జీవించి నిన్ను నమ్మి విశ్వసించి నిన్ను వెంబడించడం ద్వారా పరిశుద్ధులుగా మారటానికి సహాయం చేయండి అయ్యా. గొప్ప కృపను అనుగ్రహించి నడిపించమని పెట్టుకున్నాను తండ్రి. అలాగే ప్రార్థనలు పాల్గొని నీ ప్రియ బిడ్డలు తండ్రి కృపావతి గారిని బట్టి వందనాలు చెల్లించుకున్నాం అయ్యా. ప్రియ కుమార్తె జ్యోతిని బట్టి వందనాలు. అద్భుత కార్యాలు వారి గృహంలో జరిగించండి. మీకే స్తోత్రాలు చెల్లి. ఊహించిన దానికంటే అడిగిన వాటికంటే గొప్ప కార్యాలు అధికంగా మీరు మా పట్ల జరిగించే దేవుడు నాయన. సువార్తలో పాల్గొన్న ఈ ప్రియ బిడ్డలు కూడా దీవించి ఆశీర్వించి నడిపించి గొప్ప శుభవార్తను ప్రసాదించు. యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, సత్య దేవునికి, సత్య స్వరూపికి, ప్రేమామయుడికి, లోక రక్షకునికి, బోలో క్రీస్తు మహారాజుకి. ప్రైజ్ గాడ్. వందనాలు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రభువుని నమ్ముకోండి, నిత్య జీవాన్ని పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.